Good Friday is the day where the blood was shed. The blood of Jesus was shed. ఈరోజు దేవుని కుమారుడైనటువంటి మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఈ భూలోకంలో ఉన్నప్పుడు చిందింపబడ్డదన్నమాట. The blood was shed. So let us see the various manifestations of the blood. ఆ రక్తంలో ఉండే ప్రత్యక్షతలు ఏంటో చూద్దాం. మామూలుగా ఒకవేళ నీకు ఏదన్నా ఇబ్బంది ఉంది అని నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, అదేమైనా తగ్గట్లేదు, కొంచెం వాళ్ళకి ఏమన్నా అర్థం కావట్లేదు ప్రస్తుత పరిస్థితి. ఇంతకుముందు జ్వరం అయితే ఒకే టాబ్లెట్ ఇచ్చేవారు, ఇప్పుడు జ్వరాల్లో రకరకాల జ్వరాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు సాధారణంగా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది మేజర్గా అంటే ఏం టెస్ట్ చేస్తారు? బ్లడ్ టెస్ట్. అందులో ఇంకా ఎన్ని వెరైటీల టెస్ట్లు అంటే అన్ని వెరైటీల టెస్ట్, దాన్ని బట్టి వాళ్ళు చెప్పేస్తారు ఇది కాదు, తర్వాత ఇంకొక టెస్ట్, రైట్. సో ఈ బ్లడ్లో కూడా ఎన్ని ఉన్నాయో ఈరోజు కొన్ని మనం ధ్యానిద్దాం. ఈ యొక్క కొత్త నిబంధన దాన్ని కనెక్ట్ చేసేటువంటి వర్సెస్ అన్నీ పాత నిబంధనలో ఉన్నాయి. ఈ రెండాటిని కృపావాక్యంతో మరి కనెక్ట్ చేసేటువంటి కృపావరము గొప్పగా ఇవ్వబడ్డది ఏ భక్తుడికో తెలుసా? పౌలు. హీ గాట్ సచ్ ఎ గ్రేట్ మిస్టరీ టు కనెక్ట్ ద ఓల్డ్ కవెనెంట్ అండ్ ద న్యూ కవెనెంట్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ గ్రేస్. దాన్ని మళ్ళీ కృపావాక్యముగా చక్కగా తేగల ఆ నైపుణ్యము మరి దేవుడు పౌలుకి ఇచ్చాడు. మీలో కొంతమంది కూడా దాన్ని క్లెయిమ్ చేసి పొందుకొందురుగాక. చాలా చోట్ల పాత నిబంధనలో ఉండే దాన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కూడా రాస్తాడు. అక్కడ ఏం జరిగింది అనే దాన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తాడు. అంటే మరి పౌలు గారు తనతో పాటు అనేక లేఖల్లో ఒకసారి రాస్తాడు, ఇంగ్లీష్లో అంటాడు, సమ్ ఆఫ్ ద పార్చ్మెంట్స్ ఐ హ్యావ్ లెఫ్ట్ ఓవర్ దేర్, గెట్ దమ్ బ్యాక్ అలాంగ్ విత్ మై క్లోక్. నేను వేసుకునేటువంటి ఒక జాకెట్ అక్కడ శీతాకాలం కదా, సాధారణంగా ఎండాకాలం తక్కువ ఉంటుంది. నేను కొన్ని బట్టలు మర్చిపోయాను, దాంతోపాటు కొన్ని గ్రంథాలు ఉంటాయి, కొన్ని రాసినట్టు, అవి కూడా తీసుకురమ్మన్నాడు. 22వ కీర్తనకి వెళ్దాం. ఇక్కడ దావీదు కొన్ని డైలాగ్స్ తనంతట తాను తన బాధలు చెప్పుకుంటూ ఉంటాడు. కొన్ని మరి జరగబోయే ప్రవచనాలు కూడా చెప్తాడు. మిక్స్ అన్నమాట. దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. చాలా గొప్ప ప్రవక్త కూడా. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. మొదటి మాట చూస్తే నా దేవా నీవు నన్నేల విడనాడితివి. యాక్చువల్గా దావీదు జీవితంలో ఇది నెరవేరిందా? మనం ఒకసారి కొన్ని డైలాగ్స్ తీసేస్తాం, కానీ అది జరగకూడదని తర్వాత మనము కోరుకుంటాం. అది అంటున్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ జరగాలేమో అనుకుంటామేమో. ఒకవేళ దేవుడు మన అందరి ప్రార్థనలు కనుక అన్ని ప్రార్థనలు ఆలకిస్తే మనం ఎవ్వరూ ఈ పాటికి ఉండేవాళ్ళం కాదేమో. ఎందుకంటే చాలామంది బాధ వచ్చినప్పుడల్లా తట్టుకోలేక నన్ను తీసుకెళ్ళిపో అంటారు. అప్పుడు తీసుకెళ్ళిపోయాడు అనుకో. ఇక్కడ మై గాడ్ వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ మీ. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితే. నిజంగా దేవుడు దావీదుని ఇక్కడ విడిచిపెట్టాడా లేదా? మరి ఇదే మాట 7 మాటల్లో ఒక మాట కదా, ఇది 7 మాటల్లో ఎక్కడుందో చూద్దాం. మత్తయి 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుడు యేసు ప్రభు వారి చెయ్యి విడిచిపెట్టాడా లేదా? జీసస్ సేస్ హియర్ ఎలీ ఎలీ లమా సబక్తాని. దిస్ ఇస్ టు సే మై గాడ్ వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ మీ. దేవుడు ఇక్కడ విడిచిపెట్టేసిన తర్వాత అనే మాట, విడిచిపెట్టక ముందు అనే మాట, విడిచిపెడుతున్నప్పుడు అనే మాట. వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ మీ అంటే దేవుడు ఇక్కడ ఆల్రెడీ యేసు ప్రభు వారిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఇక్కడ మరి దావీదు అంటాడు 22:1, మై గాడ్ వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ మీ, why art thou so far from helping me and from the words of my roaring. ఇక్కడ దేవుడు దావీదుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. God did not leave David. ఎందుకంటే ఆయన ఒక మాట అంటాడు, నా పరిశుద్ధత తోడు నేను ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్తా. 89 Psalms 37. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను. అంటే ఏంటని ప్రమాణం చేశాడు? 24, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి ఏమై ఉంటదంట? తోడయ్యుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నేను అతన్ని విడిచి పెట్టను అంటున్నాడు. 28, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. మై మెర్సీ విల్ ఐ కీప్ హిమ్ ఫర్ ఎవర్ మోర్. అంటే నేను ఈయన్ని విడిచిపెట్టను అంటున్నాడు. అయినప్పటికీ కూడా దావీదు ఏమని ప్రార్థిస్తున్నాడు? నన్ను నువ్వు విడిచిపెట్టావు. సో గాడ్ డిడ్ నాట్ లీవ్ హిమ్ బట్ గాడ్ లెఫ్ట్ జీసస్. ఎందుకంటే దావీదు చేసినటువంటి పొరపాటు అటువంటిది. అలాంటి పొరపాటు చేశాడు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారము మామూలుగా రక్తము చిందిస్తే
పంటికి పన్ను, కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం, ధర్మశాస్త్రములు. అందులో ఇతను చిందించింది ఏంటి? నిరపరాధి రక్తం కాబట్టి గ్యారంటీగా ఇతనికి మరణం రావాలా? దేవుడు ఈయన విడిచిపెట్టేయాలా లేదా? విడిచిపెట్టేయాలి. ఎందుకు దేవుడు విడిచిపెట్టేస్తాడు? పాపమ వాళ్ళు వచ్చి జీతము మరణము. సో గాడ్ విల్ హ్యావ్ టు లీవ్ అండ్ అలౌ దట్ పర్సన్ టు డై. అయితే ఇక్కడ యేసుప్రభు వారి చెయ్యి అయితే ఆయన విడిచిపెట్టాడు. ఎందుకు? ఒక రకంగా ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా చూసుకోవాలి. వాక్యం ఒకలాగా చెప్తుంది, ప్రభువారు ఒకలాగా చెప్తారు, తండ్రి ఒకలాగా చెప్తాడు. ఈ మూడాటిని కలిపి మనం సారాంశం తీసుకోవాలి. మూడు కరెక్టే, మూడాటిలో స్లైట్ డిఫరెన్స్లు ఉంటాయి. నా అంతట నేనే ప్రాణము పెట్టుచున్నాను, దాన్ని ఎవరూ తీసుకోలేరు. ఇట్టి అధికారం ఎవరిచ్చారంట? తండ్రి. అంటే తండ్రి అలౌ చేశాడండి, ఇదిగో నా కుమారుడా, నీకు కావాల్సినప్పుడు నీ టైం వచ్చినప్పుడు వాక్యానుసారంగా నీ ప్రాణాన్ని విడిచిపెట్టేసేసుకో, అంటే నా నుంచి నువ్వు సెపరేట్ అయిపో, అధికారం ఇచ్చాడు. చూసారా ఎవరికైనా ఎలా అర్థమవుతుంది ఇక్కడ? అంటే ఇక్కడ తండ్రి ఇచ్చాడు అవకాశము, కుమారుడు వాక్యానుసారంగా ఆయన చిత్తాన్ని ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. పోనీ నా అధికారం కుమారుడికి వెళ్ళిపోయింది అని ఆయన ఏమైనా భయపడుతున్నాడా, బాధపడుతున్నాడు? ఏమంటున్నాడు? ఇట్టి అధికారం ఇచ్చినందుకు, కుమారుడి అధికారాన్ని పొందుకున్నందుకంట ఆయన ఆనందపడుతున్నాడంట. ఫర్ దిస్ సేక్ గాడ్ ఈజ్ లవింగ్ హిమ్. నువ్వు ఎప్పుడైనా ఒక అధికారం తీసుకున్నావు అనుకోండి, దేవుడి నుంచి ఒక వరాన్ని తీసుకున్నావు అనుకోండి, ఒక అధికారాన్ని, జ్ఞానం సంపాదించావు అనుకోండి, దేవుడు ఆనందపడతాడండి. ఇంకోటి ఏంటంటే అందులో కొంచెం డేంజర్ కూడా ఉంది. ద గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్. ఆయన ఏదైనా వరం ఇచ్చాడు అనుకోండి, జీవితకాలంలో ఆ వరాన్ని వెనక్కి తీసుకోడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నా లేకపోయినా, అయితే నువ్వు పరిశుద్ధంగా మధ్యలో పడిపోయినా కూడా ఆ వరం చివరి వరకు పనిచేస్తుంది. కానీ నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? ఎంతమంది పరలోకానికి వెళ్తారంటారు? చివరిదాకా ఆ ప్రవచన వరము, ఆ స్వస్థత వరము, అద్భుతాలు చే వరం పనిచేస్తుంది, కానీ ఆ దేవజనుడు పడిపోయాడు. మరి అటువంటి భక్తుడు పరలోకానికి వెళ్తాడా, వెళ్ళడా? దాని విషయమే అంటాడు. వాళ్ళు అంటారు, ప్రభు నీ నామాన్ని మేము దయ్యాలు ఎలగొట్టాము కదా, నీ నామం నిచ్చేసాము కదా. అప్పుడు ఆయన ఏమంటాడు? నేను మిమ్మను అక్రమము చేయువారా, నేను మిమ్మను ఎరగను. ఒక రకంగా వరాలు ఎందుకు? ఇప్పుడు నువ్వు ఫలించే ఫలాలు నిలుపుకుంటూ అనేకులు కూడా ఫలించేటట్టు చేయడానికి ఉపయోగపడే ఏంటి? వరాలు. ఫలాలు లేనప్పుడు ఆ వరాలకు ఉపయోగమే లేదు. ఫలమే కావాలా, వరం లేదు అంటే లాజరస్లాగా వెళ్తాం, నువ్వు ఒక్కడే, ఎవ్వరు వెళ్ళరు, నిన్ను ఫాలో అవ్వరు. అదే వరాలు ఫలాలతో వెళ్ళావు అనుకోండి, అబ్రహాములాగా వెళ్తారు. అంటే ఇక్కడ దేవుడు ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? ఎందుకు విడిచిపెట్టాడు అంటే ఆయన కృప మన జీవితంలో, దావీదుకి ఇచ్చినటువంటి కృప మనలో కూడా నిరంతరంగా ఉండడానికి ఆయన చేయి విడిచిపెట్టాడు. నువ్వు ఎప్పుడైనా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నాతో ఉన్నాడా లేదా అని నీకు మళ్ళా డౌట్ అనేది నీ జీవితంలో రావడానికి వీల్లేదు. 22:16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇది దావీదు జీవితంలో జరిగిందా, జరగలేదా? మొదటిది నెరవేరింది, రెండోది ఇందాక చూస్తే అందులో మొదటిది నెరవేరిందా, నెరవేరలే. కానీ ఆ బాధలో మనం అనేక సార్లు డైలాగ్ వేసి ఉంటాం. ఇక్కడ ఒక మాట అంటాడు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. యేసయ్య జీవితంలో నెరవేరింది, కానీ దావీదు జీవితంలో కూడా నెరవేరింది. అయితే దీని తర్వాత ఉంది, నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇది దావీదు జీవితంలో నెరవేరిందా? ఎవరి జీవితంలో నెరవేరింది? ఒక మనిషిని అభిషేకిస్తే దేవుడు తనలోంచి జీవజల ఊటలు భవిష్యత్తు కూడా విడుదల చేస్తాడండి. ఆల్ ఆఫ్ యూ, మీరు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో గడిపితే, గాడ్ కెన్ యూజ్ యువర్ లాంగ్వేజ్ ఆల్సో ఎ ప్రాఫెసీ ఫర్ ద ఫ్యూచర్ బై నోయింగ్ గాడ్ అండ్ యువర్ ప్రేయర్. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. ఫర్ డాగ్స్ హ్యావ్ కంపాస్డ్ మీ. అంటే దేవుడి యొక్క పరిశుద్ధత తోడు ఆయన కృప నిన్ను, ఇలాంటి కృప ఈరోజు ఈ రక్తము ద్వారా మనందరికీ ఉందంట. ఎవరి తోడు? అందుకే ఆయన అంటాడు, ఐ విల్ గివ్ యూ ద షూర్ మెర్సీస్ ఆఫ్, నేను మీకు ఏ కృపలను ఇస్తానంటాడు అంటే ఒట్టి పెట్టుకొని ఇచ్చానంట. గాడ్ ఈజ్ అ ప్యాషనేట్ గాడ్. దేవుడు హృదయంలోంచే ఆయన మాట్లాడతాడు. వాట్ హీ సేస్ హీ మీన్స్ ఇట్. ఆయన ఇచ్చే కృప ఎంత పవర్ఫుల్ అంట, ఒట్టు పెట్టుకొని నీకు ఇచ్చేటంత పవర్ఫుల్ అంట. పైగా దేని మీద ఒట్టు పెట్టుకొని ఇచ్చాడు? ఆయన అంటే దేవుడు ఎన్నడైనా పాపం చేయగలడా? అసాధ్యము. అబద్ధం ఆడగలడా? అంటే ఏంటి? ఆయన కృపనే జీవితంలో నువ్వు ఎలాంటి వాడివైనా విడవదు. కానీ నువ్వు గనక జ్ఞానముతో, పరిశుద్ధతలో వరాలు ఫలాలు ఫలిస్తే ఆయన ఇంకా ఆనందపడతాడు. అంటే కొత్త నిబంధన రక్తము ఎంత శక్తివంతమైంది అండి. హౌ పవర్ఫుల్ ఈజ్ ద బ్లడ్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ దట్ హీ స్వేర్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ సేస్, ఐ విల్ నాట్ లీవ్ మై మెర్సీ, లెట్ దిస్ బ్లడ్ స్పీక్ మెర్సీ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టుడే. రక్తం మాట్లాడుతుంది అనండి. ఏం మాట్లాడుతుంది రక్తము? నా పరిశుద్ధత తోడు మీ మీద నా కృప ఎప్పుడు నిరంతరము ఈ భూమి మీద ఆఖరి గడియ వరకు నా కృప నీతో ఉంటుంది అంటుంది రక్తం. The blood is talking today. Now God is revising his blood's voice on Good Friday. నువ్వు ఎంత పాపివైనా దేవుడు నిన్ను విడిచిపెట్టనంటున్నాడు, అంత కృపనిస్తాడంట. Isn't the voice of the blood powerful? May you all be washed and renewed with his blood one more time.
నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు నీ రక్తం మాట్లాడాలా. ఇదిగో నీ రక్తం ఏమంటుందంటే, ఈరోజు మాకు వ్యాధులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, మరణకరమైన రోగాలు ఉన్నాయి, అయితే నీ రక్తం అంటుంది వారు నిర్దోషులు, స్వస్థత. ఇదిగో దెబ్బల్లోంచి వచ్చిన రక్తము నాది, ఆ రక్తము ద్వారా స్వస్థత. ద బ్లడ్ ఈజ్ ప్రొఫెసైయింగ్ హీలింగ్ ఆన్ ద బాడీస్. అయ్యా, అందరికీ స్వస్థపరిచి నూతన బలము దయచేసి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఎత్తబడిన హస్తములు సమృద్ధిగా ఉండేటట్లు, ఇదిగో అన్ని విషయముల్లో నీవు ఆరోగ్యముగా సౌఖ్యముగా ఉండాలా, సమృద్ధిగా ఉండాలా. అయ్యా, లేమిని తీసివేసి ఈ హస్తాలకు సమృద్ధి దయచేసి, ఈ రోజు నుంచి ఈ రక్తం ఎంత శక్తివంతమైందో ప్రతి శరీరము, ప్రతి హస్తం ఎరిగినట్లు వారి దేహాన్ని, హస్తాలని ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.